ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి 40 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటూ తిరుగుతూ గాలి కబుర్లు చెప్తూ నిన్న కూడా తన సొంత నియోజకవర్గంలో అధికార కార్యక్రమంలో రాజకీయ వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు, చౌకబారు కామెంట్లతో చంద్రబాబు నాయుడు తన స్థాయిని దిగజార్చుకున్నాడు. ముఖ్యంగా ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడారు. 2, మా పార్టీని గొడ్డల పార్టీ అని సంబోధించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. 3, రాష్ట్రంలో రౌడీజం గురించి, శాంతి భద్రతల గురించి, గంజాయి బ్యాచ్ గురించి మాట్లాడారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకి ఈ రోజున నేను సమాధానం చెప్పదలుచుకొని ఈ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల తర్వాత కూడా తాను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని, శాంతి భద్రతల పరిరక్షణ తన చేతిలోనే ఉందని, గంజాయి బ్యాచ్నైనా రౌడీ బ్యాచ్నైనా లేదా మత్తు పదార్థాలు అమ్మే ఏ బ్యాచ్నైనా కంట్రోల్ చేసే అథారిటీ, బాధ్యత తన దగ్గర ఉందనే విషయాన్ని మర్చిపోయి వ్యక్తిగత దూషణలకు దిగాడు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన కాపు యువకుడైన సాయి కృష్ణ యొక్క మరణాన్ని ఉద్దేశిస్తూ ఎలా చనిపోయాడో వివరాలు చెప్పండి, ఆ తల్లికి ఆ బాడీ ఎక్కడుంది, ఒకళ్ళు చనిపోయి ఉంటే కనీసం బూడిద చేస్తే ఆ బూడిదనైనా తెచ్చి తల్లికి ఇవ్వమని డిమాండ్ చేశాడు. తదుపరి క్రాంతి కుమార్ విషయంలో కూడా సేమ్ డిమాండ్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య జరిగిన దీనిలో. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి బాధ్యతారహితంతో, అధికార మదంతో తను ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనే ఒక దురహంకార రాజకీయ వ్యవహార శైలిని చూపించాడు. చంద్రబాబు నాయుడిని సూటిగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా, మాజీ ఎమ్మెల్యేగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఈ ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయి నాకన్నా ఎక్కువ కాబట్టి ఆయన చెప్పలేకపోతే వారి కుమారుడు చెప్పొచ్చు, వారి మంత్రివర్గంలోని ఏ సభ్యుడైనా చెప్పొచ్చు, లేదా వాళ్ళకి నచ్చినోడితో సమాధానం చెప్పించమని డిమాండ్ చేస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడారు. మంచిది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారి పేరేమిటి, తల్లి గారి పేరేమిటి, వారిద్దరూ ఎక్కడుండేవారు, వారితో పాటు చంద్రబాబు నాయుడు కలిసి ఉండేవాడా? పెళ్ళయ్యే రోజుకి అనగా ఎన్టీఆర్ అల్లుడిగా చంద్రబాబు నాయుడు మారే రోజుకి తన తల్లిదండ్రుల దగ్గరే ఉండేవాడా, లేకపోతే హాస్టల్లో ఉండేవాడా, ఏ కాలేజీలో చదువుకున్నాడు? ఇది నేను నా దగ్గర సమాచారం లేక అడగటం లేదు, నాకు సమాచారం ఉంది, కానీ మీ నోటితో వినాలని ఉంది. చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులతో దిగిన ఫోటో ఏమైనా ఉందా? చంద్రబాబు నాయుడు తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కారం చేస్తూ వాళ్ళ దీవెనలు తీసుకుంటున్నట్టుగా ఎక్కడైనా ఫోటో ఒకటి ఉందా? చంద్రబాబు నాయుడు వారి తల్లిదండ్రులతో కలిసి ఓ సంక్రాంతి పండుగను జరుపుకున్నట్టుగా, ఓ దీపావళి పండుగను జరుపుకున్నట్టుగా, లేదా ఒక హోలీ పండుగను జరుపుకున్నట్టుగా, పోనీ ఏదైనా ఒక శుభకార్యంలో కలిసిమెలిసి ఉన్నట్టుగా ఎక్కడైనా ఒక ఫోటో ఉంటే దయచేసి రాష్ట్రానికి మా ముఖ్యమంత్రి గారు చూపించమని నేను సవినయంగా వేడుకుంటున్నాను. చూడాలని కోరిక అంతే. మీ తల్లిదండ్రులతో మిమ్మల్ని చూడాలని కోరిక ఉంది. అలాగనే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత, లేదా మీరు ఎన్టీఆర్ అల్లుడైన తర్వాత, లేదా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదే అవుతూ వచ్చారు కదా, మీరు ముఖ్యమంత్రి అయిన చానాళ్ళు మీ అమ్మగారు నాన్నగారు బ్రతికే ఉన్నారు కదా, మీ అమ్మగారు నాన్నగారు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండినప్పుడు మీ ఇంట్లో ఎందుకు లేరని అడుగుతున్నాను. అర్థమైంది కదండి?
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న పరిమితిలో ఆ కాలంలో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నారా? వాళ్ళు కుప్పంలోనే ఉన్నారా? వాళ్ళ స్వగ్రామంలో ఉన్నారా? ఒకవేళ అలా ఉంటే పెద్దవాళ్ళైన తల్లిదండ్రులను మీతో ఎందుకు ఉంచుకోలేదని మేము అడుగుతున్నాం. ఈ ప్రశ్నకు సూటిగా తెలుగుదేశం పార్టీ ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. దీనికి హోదాలు, భేషజాలు, ఆహాలు ఏం అవసరం లేదు. మీరు మమ్మల్ని అడిగారు, మమ్మల్ని నిందించారు. అధికార సభలో ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాట్లాడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు ఎగ్గు లేకుండా గురుగింద సామెతలాగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు. కాబట్టి ఈ రోజున మేము కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని గురించి తెలుసుకోవాలని అభిలాషపడుతున్నాం. రెండో ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారికి తోడబుట్టినటువంటి తమ్ముడు రామూర్తి నాయుడు ఉన్నాడు. చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒక ఆమె పేరు రాజశ్రీ, రెండో ఆమె హైమావతి. ఈ రామూర్తి నాయుడు, హైమావతి, రాజశ్రీ కలిసి దిగిన ఫోటో ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మగారితో, నాన్నగారితో, మనవళ్ళతో, మనవరాళ్లతో, తన కూతుళ్ళతో, వారి సతీమణితో అనేకమైన వీడియోలు, ఫోటోలు ఈ ప్రపంచం మొత్తం చూసింది, చూడబోతుంది, చూస్తూనే ఉంటుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తన తమ్ముడిని, చెల్లెళ్ళని పెట్టుకొని ఒక్క ఫోటో కూడా దిగలేదు? ఇక మూడో ప్రశ్న, ఇవన్నీ ప్రశ్నలేనండి, సమాధానాలు కావాలని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార సభలో ప్రజలకు చేయాల్సిన మేళ్ల గురించి, తన పరిపాలన గురించి, ప్రజా అవసరాల గురించి మాట్లాడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత నిస్సిగ్గుగా, దిగజారుడుగా వ్యక్తిగత విషయాలను అఫీషియల్ మీటింగ్లలో మాట్లాడుతూ పదే పదే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకోకుండా చంద్రబాబు నాయుడు నిద్రపట్టిద్దా? లేచిన దగ్గర నుండి పడుకునేదాకా జగన్ 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 జపమే. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, కేబినెట్ మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుండి, ఎంపీల దగ్గర నుంచి, కేంద్ర మంత్రుల దగ్గర నుండి, ఉప ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రి అందరూ కూడా జగన్ జపమే. ఎందుకంత భయం జగన్ అంటే? జగన్ నిప్పు కాబట్టి భయం. మేమేం అడుగుతున్నాం? మీ తమ్ముడు, మీ చెల్లెళ్ళు ఒకే కుటుంబంలో ఒక ఫోటో ఏమైనా ఉందా? దయచేసి చూపించండి. నాలుగో ప్రశ్న, కజ్జూరు నాయుడు గారు అనగా చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారు, అమ్మనమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు అమ్మగారు, ఈ రామూర్తి నాయుడు గారు తమ్ముడు గారు, రాజేశ్వరి గారు చెల్లెలు గారు, హైమావతి చెల్లెలు గారు అందరూ కలిసి కజ్జూరు నాయుడు గారు, అమ్మనమ్మ గారు ఇచ్చిన ఆస్తి తీసుకొని ఉంటారు కదా, మొత్తం ఆస్తి విలువ ఎంత? చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారు సంపాదించిన ఆస్తి విలువ ఎంత అని అడుగుతున్నాం. ఆ ఆస్తిని రామూర్తి నాయుడు గారికి వాటా ఎంత వెళ్ళింది, చెల్లెళ్ళకి వాటా ఎంత వెళ్ళింది, పోగా చంద్రబాబు నాయుడు గారి వాటా కింద ఎంత వచ్చింది? నాకు తెలియదు. ఆ సమాచారం అయితే నాకు తెలియదు. దయచేసి చెప్పమని డిమాండ్ చేస్తున్నాం.